గ్రేటర్ హైదరాబాద్ లో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. జయా గ్రూప్ పై బాధితులు నిరసన గళం వినిపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆందోళన చేపట్టారు. జయత్రి ఇన్ఫ్రా పేరుతో భారీ మోసం జరిగిందని వాపోయారు. 100 కోట్ల రూపాయలను దోచుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. 350 మందిని కాకర్ల శ్రీనివాస్ మోసం చేసినట్లు తెలుస్తోంది. 16 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి బాధితులను బూరెడి కొట్టించారు. వెంచర్లు, రిసార్ట్స్, అపార్ట్మెంట్ల పేరుతో దందా నడుస్తోంది. 10 లక్షలకు 30% వడ్డీ ఇస్తానన్న శ్రీనివాస్ ఆశ పెట్టారు. దీంతో కాకర్లను అరెస్ట్ చేశారు కేపీహెచ్బీ పోలీసులు. జయా గ్రూప్ మోసాలపై మాట్లాడేందుకు బాధితుడు ప్రశాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రశాంత్, చెప్పండి. హలో ప్రశాంత్, అసలు కాకర్ల శ్రీనివాస్ ఎలా మోసం చేశాడు, కస్టమర్లను ఎలా బూరడి కొట్టించాడు, మీతో ఏం చెప్పాడు? అసలు కాకర్ల శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఎట్లా తెలుసు అని అంటే, మాకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద బాగా యూజ్ చేసుకుని ఫ్రీలాన్సర్ల పేరుతోటి మొత్తం అభూత అంటే ఇట్లా ఒక చాలా విపరీతమైనటువంటి పరిస్థితులలో చూపించినాడు. అవి ఎలా ఉన్నాయి అని అంటే, అది ఎక్కడ చూసినా కానీ ఎవరైనా సరే దానికి టెంప్ట్ అయిపోయి ఎంత అమౌంట్ అయినా సరే పెట్టుకునే పరిస్థితులలో చూపించినాడు. బ్రౌచర్లు చూస్తే చాలా అద్భుతంగా అనిపించినాయి. మేము అక్కడ మోసపోవడం జరిగింది. ఆ టైంలో మేము చాలా అమౌంట్ ఆయన మీద ఇన్వెస్ట్ చేసి ఉన్నాము. ఇన్వెస్ట్ చేసిన తర్వాత 6 నెలలకి మళ్ళీ ఆయన మీద కేసు అవడం, కేసు అయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ బెయిల్ మీద బయటికి రావడం, బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళా ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిండు. అన్ని ఎసెట్స్ రూపంలో డబ్బులు ఉన్నాయి, మీరేం టెన్షన్ పడవద్దు, మీకు అన్ని అమౌంట్ లో ఒక 3 months టైం ఇస్తే కనుక నేను మీకు అది ఇచ్చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. సరే అని చెప్పి 3 months నేను ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి అప్స్టాండ్ అవ్వడం, మళ్ళీ పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరగటం, ఇంట్లో ఉన్న బంగారాలన్నీ తీసుకెళ్లి వాడికి అక్కడ పెట్టేయడం జరిగింది. తర్వాత మా పాప హాస్పిటల్లో ఉంటే కూడా హాస్పిటల్లోకి వెళ్ళి నేను వీడియో క్లిప్పింగ్స్, ఫొటోస్ అన్ని షేర్ చేసినా కూడా కనీసం కనికరం అనేది కూడా లేకుండా చేస్తున్నారు. ప్రశాంత్, మీరెంత డబ్బులు పెట్టారు? నేను ఒక 12 లక్షల వరకు పెట్టానండి. దాని తర్వాత ఇది ఒక ఫ్రాడ్ అని చెప్పేసి అని అర్థమైన తర్వాత నేను ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఇవ్వడానికి నేను ముందుకు వెళ్ళలేదు. అలా నాకు ఇచ్చిన ఫ్లాట్ ని 3కి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మళ్ళీ 3కి అని అంటే నేను 12 కట్టిన తర్వాత మళ్ళీ నాకు రిజిస్ట్రేషన్ కి వెళ్ళినప్పుడు ఫుల్ అమౌంట్ కట్టేసి రిజిస్ట్రేషన్ కి వెళ్తారా లేదంటే ఫ్లాట్ వేరే వాళ్ళకి అలాట్ చేస్తామని చెప్పేసి అని చెప్పిన తర్వాత ఇంకొక పర్సన్ రావడం జరిగింది. ఆ పర్సన్ ఏం చేశాడు, మళ్ళీ ఒక 7 లక్షల రూపాయలు కట్టినాడు. అతను కూడా మళ్ళీ ఫుల్ అమౌంట్ కట్టడానికి ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత మళ్ళీ పైసలు కట్టకపోయేసరికి తర్వాత 3rd పర్సన్ ఇన్వెస్టర్ వచ్చిన తర్వాత ఫుల్ అమౌంట్ కట్టేసిన పర్సన్ కి రిజిస్ట్రేషన్ జరిగింది. సో ఇక్కడ మేమిద్దరం అనేది 0 అయిపోయినాం అనమాట. అక్కడికి వెళ్తే మాకు రిజిస్ట్రేషన్ కాపీ ఉండదు, జస్ట్ ఏఓఎస్ ఇచ్చినారు. అది 6 months వ్యాలిడిటీ, ఆ వ్యాలిడిటీ కూడా అయిపోయింది. మళ్ళీ అడిగితే క్యాన్సిలేషన్ చేసుకోండి, 3 months తర్వాత డబ్బులు ఇస్తామని అన్నారు. క్యాన్సిలేషన్ ఎందుకు చేయాలి, నో అబ్జెక్షన్ కోసం అయితే మీరు ఫ్లాట్ అమ్ముకున్నారు, డబ్బులు వచ్చినాయి కదా, మళ్ళీ ఎందుకు క్యాన్సిలేషన్ ఇవ్వాలి అని అంటే కూడా వాళ్ళు క్యాన్సిలేషన్ కోసం అడిగారు. క్యాన్సిలేషన్ కూడా ఇచ్చున్నాము, ఆ అమౌంట్ కూడా మాకు రిటర్న్ రాలేదు. ఇప్పుడు అది 2022లో ఇన్వెస్ట్ చేశామండి, 23లో కేసు అయింది. ప్రశాంత్, మీలాగా ఎంతమంది బాధితులు ఉన్నారు? 450 మంది వరకు ఉన్నారండి. ఓకే, 450 మంది వరకు ఉన్నారు. 3 to 350 crores వరకు జరిగినట్టు ఉందండి. అంటే మా దగ్గర ఉన్న డేటా ప్రకారంగా అయితే ఇప్పుడు ఒక 150 crores వరకు మా దగ్గర ఉన్న డేటా అయితే ఉంది. అంటే మేము ఒక షీట్ గూగుల్ షీట్ లో పెట్టుకున్నప్పుడు 100 and 150 వరకు డేటా వచ్చింది మా దగ్గర అయితే. ఓకే ప్రశాంత్, మీ పాప హాస్పిటల్లో ఉంది అన్నారు కదా, మీ పాప హాస్పిటల్లో ఉంది, డబ్బులు అడిగితే వాళ్ళు ఏమని చెప్పారు? వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు ఎక్కువ టైం కూడా చెప్పారండి. డైరెక్టర్స్ మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే 2 రోజుల్లో ఇస్తాము, 3 రోజుల్లో ఇస్తాము, ఈ రోజు సాయంత్రం ఇస్తాము. ఇప్పుడు ఫోన్లు చేసినా అదే పరిస్థితి ఉంది. ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి ప్రశాంత్? మేము ఇచ్చిన అమౌంట్ మాకు రిటర్న్ అవుతే సరిపోతుందని చూస్తున్నామండి. మాకు వేరే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు. మేము ఏదైతే అమౌంట్ పే చేసి ఉన్నామో ఎక్కడికి వెళ్ళినా న్యాయం అనేది లేదు. పోలీస్ స్టేషన్స్ లకు వెళ్ళినప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, సింపుల్ గా మీరు అక్కడ పిటిషన్ ఇచ్చి వెళ్ళండి, మేము మీకు సారీ చెప్పడం కంటే నేను మీకు ఇంకేం చెప్పలేకపోతున్నాము, సానుభూతి చెప్పడం వరకే మా బాధ్యత, మా దగ్గర మా చేతుల్లో ఏమీ లేదు, ఆ కేసు కోర్టులో ఉంది, మీరు వెళ్ళి కోర్టులతో చూసుకోండి అని అంటున్నారు. కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయనంటే, ఇప్పుడు కోర్టులో కేసు 2023లో అయింది. ఒకటే కేసులో 2 సార్లు అరెస్ట్ అవ్వటం. 2023లో అప్స్టాండ్ అయినప్పుడు షూరిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మరి ఆ షూరిటీ పర్సన్స్ ని వీడు అప్స్టాండ్ లో ఉన్నాడు, షూరిటీ పర్సన్స్ ని తీసుకొచ్చి లోపల ఏంటని కోర్టు ఎందుకు ఆర్డర్ పాస్ చేయలేకపోయింది. దీనికోసం నేను డీజీపీ దగ్గరికి వెళ్ళడం జరిగింది, సిఐ దగ్గరికి వెళ్తాం. ఆ సిఐలు అంటే ఇప్పుడు ఒక 10 members మారిపోయి ఉంటారు. వెళ్ళిన ప్రతిసారి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్తారు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వమని అంటే కూడా అక్నాలెడ్జ్మెంట్ ప్రతి ఈచ్ పర్సన్ కి అక్నాలెడ్జ్మెంట్ అంటే ఇవ్వలేము.
300 నెంబర్స్ పైనే ఉన్నారు, మీరు ఇచ్చేయాలంటే వాళ్ళకి వచ్చినారు, మీకు అమౌంట్ వస్తుందని సింపుల్ గా తప్పించుకుంటారు అనమాట. అంటే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదా ప్రశాంత్? యాక్షన్ తీసుకున్నట్టుగా అయితే ఇక్కడ కనిపిస్తలేదండి. మనం వెళ్ళినప్పుడు ఏంటంటే వాడు అప్ స్కాన్ లో ఉన్నాడు, వాళ్ళు కూడా ఎంత నెగ్లిజెన్స్ గా మాట్లాడారంటే వాడు అప్ స్కాన్ లో ఉన్నాడు, వాళ్ళు తీసుకురండి, మీరు మీ అమౌంట్ తీసుకుంటాం, ఇలా మాట్లాడతారు పోలీస్ స్టేషన్ లో. ప్రశాంత్, మీరు ఫైనల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీరేం ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంటే ఇప్పుడు రేరా అనేది ఒక చట్టం ఉందండి. రేరా అనేది ఒక చట్టం, అసలు అది ఏం జరుగుతుంది, అది చాలా పవర్ఫుల్ చట్టాలని చెప్పి చెప్తా ఉంటారు కదా. ఇన్ని క్రోర్స్ మోసం చేసేసి ఇంతమంది మధ్యలో ఒక్కటే వ్యక్తి ఇంత ఇంత దర్జాగా తిరుగుతున్నాడు అని అంటే కనుక ఇప్పుడు 400 నుంచి 500 మంది ఉన్నారండి. ఇందులో ఒక్కొక్కరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసరికి అంత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత తీసుకెళ్లి వాళ్ళ కూతుళ్ళ కోసమో కొడుకుల కోసమో ఏదో తీసుకొచ్చేసి కొనుక్కున్న అమౌంట్లు ఇవన్నీ. వీళ్ళందరినీ చూస్తుంటే కూడా కనీసం మరి చట్టాలు ఏం చేస్తున్నాయి, రేపైనా సరే మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ అయినాడు, లాస్ట్ వీక్ అరెస్ట్ అయినట్టుగా తెలిసింది మాకు, రిమాండ్ కి ఇచ్చినారంట. ఈసారైనా తప్పించుకోకుండా వాళ్ళ నుంచి మా అమౌంట్లు మాకు ఎసెట్స్ ఏదైతే ఉందో ఎసెట్స్ సబ్మిట్ ఇస్తారా, లేకపోతే మా అమౌంట్లు మాకు ఎలా రికవరీ చేయించి రేరా చట్టం రేరా ముందు పెట్టేసి, లేకపోతే దీన్ని సిబిఐ కన్నా అప్పచెప్పేసి మా అమౌంట్లు మాకు రికవరీ చేపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఓకే ప్రశాంత్, థ్యాంక్ యూ.